విశాఖ డైరీకి సంబంధించి అక్రమాలపై స్పీకర్ ఏర్పాటు చేసిన మొదటి సమావేశం ఈ రోజు జరిగింది. సమావేశానికి స్పీకర్ ఏర్పాటు చేసిన 5 సభ్యులందరూ హాజరయ్యారు. విచారణ ఎలా జరపాలనే అంశంపై చర్చించాం. ఈ నెల 9వ తేదీన డైరీకి వెళ్లి పరిశీలించాలని నిర్ణయించుకున్నాం. డైరీలో పరిశీలన జరిగిన తర్వాత అధికారులతో డైరీకి సంబంధించినటువంటి సిబ్బందితో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మళ్లీ సమావేశం ఎప్పుడు జరగాలని నిర్ణయం తీసుకుని చెప్తాం. విశాఖ డైరీపై ప్రభుత్వ అజమాయిషీ లేకుండా పోయింది. కంపెనీలకు సంబంధించి అవగాహన ఉన్న ఒక్క అడ్వైజరీని ఈ కమిటీలు ఇవ్వాలని స్పీకర్ను కోరుతాం అని జ్యోతుల నెహ్రూ అన్నారు. జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఏదైతే విశాఖ డైరీ మీద అభియోగాలు రావడం జరిగిందో దాని ఫలితంగా ఏర్పాటు చేసినటువంటి హౌస్ కమిటీ ఈరోజు తొలి సమావేశం అందరు సభ్యులతోటి కూడా వేసినటువంటి 7 సభ్యులు కూడా రావడం జరిగింది. దాని మీద ప్రైమరీగా చర్చ చేయడం, అందులో కొన్ని నిర్ణయాలు అంటే ఏ రకంగా ఈ ఎంక్వైరీని మనం ప్రారంభించాలా అన్న దాని మీద చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చర్చలో వచ్చినటువంటి అంశాలను చూసుకుంటే ప్రధానంగా రేపు 9వ తారీఖున ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీలో ఇన్స్పెక్ట్ చేసి అక్కడ పరిస్థితుల్ని సంగ్రహించి తదుపరి కలెక్టర్ ఆఫీసులో 3 గంటలకి జిల్లా అధికారులతోటి దానికి సంబంధిత అధికారులందరినీ కూడా పిలిచి వారితోటి ఫ్యాక్టరీ ఎవరైతే అక్కడ ఎండి కానీ సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చూసేటటువంటి వ్యక్తులు కానీ అందరినీ కూడా అధికారులని రమ్మని పిలవడం జరుగుతుంది. వాళ్ళందరితోటి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. అదైన తదుపరి మళ్ళీ సమావేశం ఎప్పుడు అన్నది అక్కడ నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇది ఆర్థిక లావాదేవీలతో కూడినటువంటిది. టెక్నికల్గా కోఆపరేటివ్ నుంచి ఇది మ్యాక్స్ సిస్టమ్కి వెళ్ళడం, ఈ అన్నిటి మీద కూడా పూర్తిగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆర్థిక లావాదేవీలే కాకుండా దాని మీద కూడా ఇది చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వ అజమాయిషీ అన్నది లేకుండా పోయింది. దాని మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండాలనుకున్నప్పుడు ఏదైతే కోఆపరేటివ్ వ్యవస్థగా ఆ సంస్థ ఎంత పెద్దదైందో ఒక వ్యక్తి లబ్ధి కోసమే దాన్ని ఇవాళ ప్రైవేటు వ్యవస్థగా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటి ఆలోచనతో దీనికి ఇటు కంపెనీ వ్యవస్థలో పూర్తి అనుభవం ఉండి కోఆపరేటివ్ వ్యవస్థలో అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడ్వైజర్గా వేసుకోవాలని చెప్పేసి స్పీకర్ గారికి అభ్యర్థించడం జరుగుతుంది. ఇవాళ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. స్పీకర్ అనుమతితోటి మరి ఆ రకంగా వేసుకుని వారిని కూడా సేవలు కూడా ఉపయోగించుకుని పూర్తి కులంకషంగా దాన్ని పరిశీలన చేస్తాం. అలాగే ఇది ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతో ఉంది కాబట్టి ఒక ఆడిటర్ను కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాతో పాటు ఈ 2 అంశాలని కూడా ఆడిటర్ను కూడా ఏర్పాటు చేయమని స్పీకర్ గారిని అభ్యర్థించడం, తీర్మానం చేయడం జరిగింది. ఈ 2 ఆయన అనుమతితోటి ఈ 2 వ్యక్తులను అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను వేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే ఇక్కడ మా ఉద్దేశం ఒకటే, జరిగినటువంటి అవకతవకల మీద, మార్పులు జరిగినటువంటి వ్యవస్థ మీద ప్రజలకి అంత ఉపయోగం లేదనేటటువంటి ఆలోచనతో అయితే పాడి రైతులకు ఉపయోగం ఉండదు. ఇక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో మేనేజ్మెంట్ లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కారణంగానే ఈ అవకతవకలన్నీ జరుగుతున్నాయనేటటువంటి ఆలోచనతో ఈనాడు మేము దీన్ని పరిశీలించడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ వ్యవస్థ లక్షలాది మంది పాడి రైతులు
జీవనోపాధికి సంబంధించినటువంటి విశాఖ డైరీ అది ఎక్కడా కూడా డిస్టర్బ్ కాకుండా దాన్ని మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి ఆలోచనలతోటి మా రికమెండేషన్ చేయడం కానీ మేము నిర్ణయాలు చెప్పడం కానీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాడి రైతులు నష్టపోకూడదు, విశాఖ పాడి పరిశ్రమ నష్టపోకుండా అభివృద్ధి చెందేటటువంటి విధానంలోనే మన నిర్ణయాలు ఉంటాయి. అందులో జరిగినటువంటి అవకతవకలు మాత్రం ఖచ్చితంగా వెలుగు తీస్తాం. వెలుగు తీసి తగు నిర్ణయాన్ని శాసనసభకి మా రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ చేసినటువంటి విధానంలో శాసనసభ చేసే తీర్మానానికి కట్టుబడి తగు నిర్ణయాలు ఉంటాయి.